హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుగైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మీరు లైక్ చేయడం వల్ల కానీ, షేర్ చేయడం వల్ల కానీ వేరే వాళ్ళకైతే యూజ్ అవుతుందండి. బిగినర్స్కి అయితే నా ఛానల్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఒక్కసారి చూడండి ఎలాంటి వీడియోస్ ఉన్నాయన్నది. దాన్ని బట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలా వద్దా అన్నది తెలుస్తుంది. ఇప్పుడు నెక్ అనమాట. నార్మల్ నెక్కి సీతారామం ప్యాటర్న్. నార్మల్ నెక్ మనం ఎంత తీసుకుంటాం? 2.5 తీసుకుంటాం కదా. 2.5 నెక్ పొడవు వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు రౌండ్ షేప్ ఇచ్చేయండి. షేప్ ఇచ్చేసాక స్టార్టింగ్ నుంచి 1 ఇంచ్ పెట్టుకోండి నెక్ దగ్గర. అండ్ ఇక్కడ ఎక్కడైతే కరెక్ట్ పాయింట్ సెంటర్ ఉందో అక్కడ 2 ఇంచెస్ మీరు తీసుకున్నా పర్వాలేదు, 1.5 తీసుకున్నా పర్వాలేదు. 2 అయితే కొంచెం బ్రాడ్ వస్తుందండి, 1.5 అయితే కొద్దిగా తగ్గుతుంది, అంతే, చిన్నది వస్తుంది. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేయండి. కట్ చేసేటప్పుడు మన మార్కింగ్ ఎలా అయితే ఉందో అలాగే కట్ చేయండి, ఎలా పడితే అలా కట్ చేయకండి. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకునే కదా స్టిచ్ చేస్తాం, అందుకోసమే అంటున్నాను. లైనింగ్ వచ్చేసి రెండు ఫ్యాబ్రిక్లు తీసుకున్నానండి. ఐరన్ చేసేటప్పుడు మనకి బక్రం పీస్లో కొంచెం షైనింగ్ పార్ట్ ఉంటుంది. ఆ షైనింగ్ పార్ట్ అనేది కిందకి రావాలి. దానికి కొంచెం గమ్లా ఉంటుంది కాబట్టి అంటుకుంటుంది. ఐరన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఐరన్ బాక్స్ హీటుగా ఉన్నప్పుడు మాత్రమే ఐరన్ చేసుకోవాలి, అప్పుడైతేనే కరెక్ట్గా అంటుకుంటుంది. ఇప్పుడు 2 లైనింగ్ ఫ్యాబ్రిక్స్ తీసుకుంటున్నాను కదా, అవి కట్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ అలా వదిలేసి కటింగ్ అనేది చేసేయండి. పైన కూడా 1/2 ఇంచ్ వదిలేస్తున్నాను, ఎందుకంటే 4.5 తీసుకున్నాను నేను. తర్వాత వాళ్ళు కాల్ చేసి 4.5 కొంచెం కింద కావాలి అంటే అప్పుడు 4.5 పెట్టాను. కటింగ్ చేశాక చెప్పారు. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా పెడుతున్నానో చూడండి. లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది చూడండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మిడిల్లో ఉంది, లైనింగ్ అనేది కింద ఉంది, ఇంకొక లైనింగ్ మీద ఉంది. రెండింటి మధ్యలో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా పైకే ఉండాలి, అంటే మన వైపుకు ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది. ఇప్పుడు ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా కుట్టండి. కుట్టు కొంచెం అటు పోకూడదు, ఇటు పోకూడదు, అలా పోతే చేపోటు అయిపోద్ది. నెమ్మదిగా చూపిస్తున్నాను, మీరు కూడా నెమ్మదిగా కుట్టు వేసుకోండి. మీరు టాప్ స్టిచ్ వేయను అనుకుంటే ఇప్పుడే ఇంకొక కుట్టు వేసేసి తిప్పేసి ఐరన్ చేసేస్తే లుక్ ఇంకా బాగుంటుందండి. కానీ నేనైతే టాప్ స్టిచ్ అనేది వేసాను. హాఫ్ ఇంచ్ ఇక్కడ వదిలేస్తున్నాను అనమాట, అంటే 4.5 నేను తీసుకున్నట్టు. మీకు ఎంత నచ్చితే అంత తీసుకోవచ్చు. అంటే మనం నార్మల్గా నెక్ ఎంత పెట్టుకుంటామో అంత కూడా పెట్టి కుట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది నార్మల్ నెక్ కాబట్టి. ఇప్పుడు టక్స్ ఇచ్చేసి రివర్స్ తిప్పండి. నేను ఇది చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఓన్లీ డ్రెస్సెస్ కుట్టడం వచ్చు, మోడల్స్ కుట్టడం రాదు, బోట్ నెక్ కుట్టడం రాదు. అలాంటి వాళ్ళకు కూడా మరి సీతారామం వేసుకోవాలని ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా కుడితే కూడా బాగుంటుంది కదా అనేసి నా ఉద్దేశం అండి. అందుకోసమే నేను క్లియర్గా చెప్పాను. చాలామంది చూస్తారు అని అయితే నేను అనుకుంటున్నాను. దీనిది ఫుల్ కటింగ్ వీడియో అనేది నేను పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఈ డ్రెస్తోనే ఫోటో పెట్టాను అనమాట, ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. చాలా ఈజీగా అర్థమయ్యే విధంగానే నేను చెప్పాను. టాప్ స్టిచ్ అండి ఇది. ఈ మోడల్ యూట్యూబ్లో మీరు ఎక్కడ వెతికినా దొరకదు. బోట్ నెక్తో సీతారామం ఉంది, కానీ నార్మల్ నెక్తో సీతారామం అయితే అస్సలు లేదండి. ఒకసారి మీరు చూడండి. నేనైతే సెర్చ్లో కొట్టాను, ఎక్కడ రాలేదు. అందుకోసమే బాగా వైరల్ అవుతుందనే ఉద్దేశంతో నేనైతే చెప్పాను. మరి వైరల్ అవుతుందో అవ్వదో
అది మీ చేతుల్లోనే ఉంది. లైక్ చేస్తేనే కదా వేరే వాళ్ళకి వెళ్తుంది, దాన్ని బట్టి వైరల్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్ అనేది జాయిన్ చేస్తున్నాను. మీరు మొత్తం కూడా జాయిన్ చేసేయండి. మొత్తం జాయిన్ చేసేసి అప్పుడు నెక్ అనేది జాయిన్ చేసుకోండి. దీనికి కూడా రెండు సెంటర్ ఎక్కడుందో ఒకసారి చూసుకోండి. చూసుకొని మార్క్ చేసుకోండి. టక్స్ పెట్టేయండి. టక్స్ పెట్టేసి షేప్ అనేది డ్రా చేస్తున్నాను, చూడండి. షేప్ వచ్చేసి బ్యాక్ సైడ్ మీరు డ్రా చేసుకోవాలి. రెండు సెంటర్ చూసుకొని పెట్టుకున్నాను. ఎలా అయితే పెట్టుకున్నానో అలాగే స్ట్రైట్ తీసుకొని వెళ్ళి కుట్టు వేసేస్తున్నాను, ఎందుకంటే జరిగిపోద్ది కదా. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి లైనింగ్ మీదే ఉంది, ఇది కూడా లైనింగ్ మీదే ఉంది. నేను ఎలా కుడుతున్నానో అలాగే కుట్టండి. కొంచెం వీడియో స్లో చేసైనా చూడండి, మీకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగా కూడా వస్తుంది. ఇప్పుడు టక్స్ ఇచ్చేయండి. నేను చెప్పిన మెథడ్ మీరు ఫాలో అయినట్టుగా అయితే చూడండి, నేను కుట్టాక అలా వచ్చింది. ఇది నాది కాదండి, కస్టమర్ది, కానీ నా సైజే ఉండడం వల్ల నేను వేసుకున్నాను. మా కో సిస్టర్ది అనమాట. పైన కుట్ట అన్నది వేసాను. ఎంత బాగా వచ్చిందో తనకైతే చాలా నచ్చిందండి. మీకు ఇక్కడ ఈ ప్యాటర్న్ కాకుండా ఇంకా వీ షేప్ కావాలన్నా, ఏ సైజ్ అయినా మీకు ఏ షేప్ నచ్చితే అక్కడ ఆ షేప్ పెట్టుకోవచ్చు. రౌండే కాదు, కాలర్లా కావాలన్నా కాలర్ పెట్టుకోవచ్చు. ఇలా మూలకి వస్తుంది కదా కోన్ షేప్లో, అలా పెట్టుకున్నా పర్వాలేదు. లేదంటే వీలా పెట్టుకున్నా పర్వాలేదు, అది మన ఇష్టం అండి. డిజైన్ అన్నది మనకు నచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు. మన బుర్రలో ఐడియా ఉంటే ఎలా అయినా మనం సాధించవచ్చు, ఏదైనా మనం చేయవచ్చు. మనకి మెషిన్ ఉండాలి, బ్రెయిన్లో ఐడియాస్ ఉండాలి, అంతే. అలా ఉంటే మనకు నచ్చినట్టుగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. చిన్న ముక్క మిగిలినా సరే దాన్ని ఏదో ఒకటి చేసి చిన్నపిల్లలకైనా కుట్టేస్తాను నేనైతే. ఇప్పుడు ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసాను. ప్రిన్స్ కట్ ఇప్పుడు నేను డ్రెస్సులకి అయితే ప్రిన్స్ కట్ నార్మల్గానే తీస్తాను. మిడిల్ నుంచి 3.5 అండి. సైజు చిన్నది కదా, అందుకోసమే 3.5 తీస్తున్నాను. నార్మల్గా అయితే పెద్ద సైజ్ అయితే 4 ఇంచెస్ తీసుకోండి డాట్కి. పైకి 4 ఇంచెస్, ఇటు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ డ్రెస్కి కాబట్టి ఇలా తీసుకున్నాను. బ్లౌజ్కి అయితే వేరే ఉంటుంది. పైనుంచి ఒక 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని దాన్ని ఇలా కలిపేయడమే. స్కేల్తో స్ట్రైట్గా మార్క్ చేసుకోండి, దాన్ని కరువుగా తిప్పేయండి, సరిపోద్ది. మీకు ప్రిన్స్ కట్ కావాలి, క్లియర్గా ఉండాలి అంటే నేను నాట్ బ్లౌజ్లో ప్రిన్స్ కట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అది చూసినా సరే, నేను ప్రిన్స్ కట్ బ్లౌజెస్ అనేవి పెట్టాను, అది చూసినా సరే మీ ఇష్టం అండి. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టిచ్చింగ్ రాని వారికి స్టిచ్చింగ్ కూడా నేను పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం ఎలా అయితే లైన్ గీసుకున్నామో దానికి పక్కనే కుట్ట అన్నది వచ్చేలా చూడండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. కనిపిస్తుంది కదా. వేసుకున్న తర్వాత ఇంకా బాగుంటుందండి, ఏదైనా సరే చూసే కంటే వేసుకుంటే బాగుంటుంది. ఒకటి కింద నుంచి వేసుకోవచ్చు, ఒకటి మీద నుంచి రావాలన్నమాట. ఇది మీద నుంచి వేస్తున్నాను చూడండి, సంక దగ్గర నుంచి వేస్తున్నాను. లైన్ అనేది మిడిల్లో ఉంచేసుకొని
అటుపక్క ఇటుపక్క కుట్టు పడాలి. చూడండి, లాగద్దు, అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టండి, అస్సలు లాగద్దు. మిడిల్లోకి అది వెళ్తుందా, క్లాత్ ఉందా లేదా చూసుకొని కుట్టండి. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఏమవుతాయంటే క్లాత్ అనేది బయటకు వచ్చేస్తుందండి. అంటే లైనింగ్కే పడుతుంది, మెయిన్ ఫ్యాబ్రిక్కి కుట్టు అనేది పడదు. చూడండి, ప్రిన్స్ కట్ ఇప్పుడు అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ మనం కుట్టేసాము, 10 minutesలో ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇది కొంచెం లేసినట్టుగా ఉందని ఇంకొక కుట్టు వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదు అన్నట్టుగా అయితే చిన్నది కనిపించకుండా బ్యాక్ సైడ్ నుంచి టాకా వేసేయండి, అదే కుట్టు వేసేయండి. కాలర్ దగ్గర సరిపోతుంది, మీద కనిపించకుండా లోపల నుంచి వేసేయండి. ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాము. బ్యాక్ పార్ట్ వచ్చేసి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపేసి జాయిన్ చేసేయడమే. కానీ నేను నెక్ అనేది ముందు వీడియోలో నేను చెప్పలేదు కటింగ్లో, అందుకోసమే నెక్ అనేది ఇప్పుడే నేను చెప్తున్నాను. నెక్ అనేది డీప్ చాలా ఎక్కువే అండి, 7 inches తీసుకున్నాను. ఎక్కువ అంటే నాకు ఎక్కువే, నా పర్సనాలిటీకి 7 inches ఎక్కువే. కొంచెం లావుగా ఉన్నవారికి 8, 9 తీసుకోవచ్చు, కానీ సన్నంగా ఉన్నవారికి 7 తీసుకుంటేనే కిందకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. డ్రెస్ కదండి, అందుకోసమే ఎక్కువ డీప్ వేసుకోం కదా. నేను బ్యాక్ వచ్చేసి 3 inches తీసుకున్నాను, పైన 2.5, కిందనే 3 inches తీసుకున్నాను. నాకు బ్రాడ్గా ఉంటే తనకి బాగుంటుంది అనమాట, అలా అని చెప్పేసి నేను బ్రాడే తీసుకున్నాను. రౌండ్ అండి. టాజల్స్ కూడా నేను ఇక్కడే యాడ్ చేశాను. డోరీ మీకు ఇన్విజిబుల్గా ఎలా కుట్టుకోవాలో కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను, 16 pieces వచ్చాయి, 260 అలా పడిందండి. చాలా బాగున్నాయి, యూజ్ అవుతున్నాయి కూడా. ప్రతిదానికి వేసేయచ్చు మనం, ఏది సెట్ అవ్వకపోతే గోల్డ్ వస్తుంది, గోల్డ్ వేసేయచ్చు. పైనుంచి 3 inches అనమాట, ఖర్చులతో కలిపేసి 3 inchesకి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉండాలి, దాని మీద లైనింగ్ వేసుకోవాలి. లైనింగ్ వేసుకొని మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ డోరీ అనేది ప్లేస్ చేసుకోవాలి. నేను ఎలా పెడుతున్నానో ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ అటు నుంచి పెట్టారనుకోండి లోపలికి అయిపోద్ది, ఇటు నుంచే పెట్టాలి. అటు సైడ్ వస్తుంది కదా అని అటు సైడ్ పెట్టామనుకోండి ఏమవుతుందంటే బయటికి రాదు, లోపలికి వెళ్ళిపోద్ది. నేను ఎలా అయితే డోరీ ప్లేస్ చేస్తానో మీరు అలా ప్లేస్ చేస్తే చూడ్డానికి చాలా లుక్ బాగుంటుంది అన్నమాట. ఇది క్రేప్ కదండి, కాటన్ కాదు, క్రేప్. అందువల్ల తెచ్చి చాలా రోజులు అయిపోయింది, కటింగ్ చేసి చాలా రోజులు అయిపోయింది, పక్కన పెట్టాను. అందుకోసం అలా ఫోల్డింగ్స్ అయిపోయాయి అన్నమాట. కట్ చేసేసి రివర్స్ తీసేయడమే. అవును, కట్ చేసి రివర్స్ తీసేస్తే సరిపోతుంది. కుట్టేటప్పుడు క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని కుట్టాలి, లేకపోతే ఏంటి ప్రాబ్లం అంటే ఇది చాలా ఫ్లోయింగ్ అనమాట, క్లాత్ జారిపోతూ ఉంటుంది. క్రేప్ కూడా అలాగే ఉంటుంది, కాటన్ అయితే నించుంటుంది కానీ క్రేప్ కూడా జారిపోద్ది. రెండింటిని మేనేజ్ చేసుకుంటూ మనం ఎక్కడైతే కుడుతున్నామో దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని కుట్టు అనేది వేయండి. మీ బ్లౌజెస్ మీరు కుట్టుకోవడానికి భయం వేస్తుంది, నాకు డ్రెస్సెసే వచ్చి బ్లౌజులు రావంటే, ఒకసారి నేను చాలా మంచి బ్లౌజెస్ పెట్టాను బిగినర్స్ కోసము, రీసెంట్గా వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. దీని ముందు వీడియోనే ఉంటుంది, అందులో ప్రతిదీ ఏ సైజ్కి ఎలా తీసుకోవాలి ఏంటి అన్నీ చెప్పాను, క్లియర్గా పిన్ టు పిన్ చెప్పాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, కొద్దిగా చూడండి, అర్థం కాకపోతే వదిలేయండి. నేనైతే మ్యాక్సిమం అర్థమవుతుందని అనుకుంటున్నాను.
ఇప్పుడు నేను మొత్తం కుట్టేసేసి ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసాను బ్యాక్ పార్ట్కి. డాట్స్ వేసేసుకోండి. డాట్స్ బ్లౌజ్కి వేస్తాం కదండి, అలా వేసేయండి. 4 ఇంచెస్ పెట్టండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డోరీ అనమాట. స్క్వేర్ తీసుకోండి. స్క్వేర్ తీసుకొని సమోసా టైప్లో చేసి దాన్ని కుట్టేయండి డోరీలో పెట్టి. ఒకసారి చూడండి, చూస్తూ కుట్టండి. అలా అయితేనే వస్తుంది. 1కి 2 సార్లు చూస్తూ కుట్టండి. చూసేటప్పుడు అన్నీ ఈజీగానే అనిపిస్తాయి, కానీ చేసినప్పుడు మాత్రం ఏవి రావండి. చాలా ఈజీ, చాలా సింపుల్ అని అనుకుంటాం అంతే. కొన్ని వరకు అలాగే అనిపిస్తుంది, చాలా ఈజీ కదా దీంట్లో ఏముంది కుట్టడానికి అని అనుకుంటాము. కానీ కుట్టేటప్పుడు వెళ్ళినప్పటికి ఏంటంటే మర్చిపోతాం. అందుకోసమే ఫోన్ పక్కన పెట్టుకొని మనం చూసుకున్నాం అనుకోండి, ఒకసారి కుడతాము, నెక్స్ట్ టైం చూడకుండా కుడతాము, అలా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు డోరీస్కి నేను ఫస్ట్ ఒకటి కుట్టి చూపించాను కదా, అలా అన్నీ ఒక 6 ఎన్నో కుట్టుకున్నట్టు, ఒకదానికి 4 ఎన్నో స్టిచ్ చేశానండి. ఇవి షోల్డర్ జాయిన్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. నాకైతే నెక్ బాగా నచ్చింది, అందుకోసమే 10 సార్లు చూపిస్తున్నట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ హ్యాండ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోండి. దానికంటే మీదకి ఒక 2 ఇంచెస్ పెట్టుకోండి. 2 ఇంచెస్ పెట్టుకొని కరువు తిప్పండి, అంతే అండి. సింపుల్, చాలా సింపుల్ ఈ హ్యాండ్. నేను దేవరా హ్యాండ్ చూపించాను, అది ఇది సేమ్ అంతే ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం పొడవు ఎక్కువ, అది పొట్టి అంతే. నేను చెక్ చేసుకుంటున్నాను ఏది ఎంత ఉందా అని. ఇది ఏంటంటే హ్యాండ్ ఎంత లూజ్ ఉంది, 10 ఇంచెస్ అనమాట. ఎంత ఖర్చు పెట్టుకోవాలి దాన్ని బట్టి నేను చూస్తున్నాను. ఇది కట్ చేసేటప్పుడు ఒకలా ఉంది, కుట్టేటప్పుడు ఒకలా ఉంది. ఏంటంటే క్లాత్ సాగిపోద్ది కదా. ఫ్రిల్స్ అనేవి 3 ఇంచెస్ నుంచి పెట్టుకోండి. సెంటర్ నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసి అక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటే మీకు సరిపోద్ది కరెక్ట్గా. చూడడానికి లుక్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం సెంటర్కి కట్ చేసాం కదా, మార్క్ చేసుకున్నాం కదా, మిడిల్కి అక్కడ వరకే రావాలి. షోల్డర్ లైన్ మీదకి మనం ఎక్కడైతే మిడిల్కి కట్ చేసామో అక్కడ వరకే రావాలి. మళ్ళీ ఇటు కూడా 3 ఇంచెసే కదా ఉండాలి. అలా 3 ఇంచెస్ మార్క్ చేసుకొని చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని రావాలి. దీనికైతే నేను పెద్దవే కుచ్చులు పెట్టాను. ఎందుకు అనంటే ఫ్రిల్స్ నించోవు కదండి. పట్టు క్లాత్ అయినా వేరే ఏ క్లాత్ అయినా సరే నించుంటాయి, ఇవి నించోవు. పెద్దది పెడితే నించుంటాయి, బాగా కనిపిస్తాయి అనే ఉద్దేశం మీద. ఇప్పుడు ఒకసారి కుట్టు వేసాం కదా, దాన్ని రివర్స్ తీసుకొని ఇంకొక కుట్టు అనేది వేసేయండి. ఇప్పుడు కిందన కూడా ఫ్రిల్స్ రావాలి మనకి. దీనికి లైనింగ్ లేదు, లైనింగ్ లేకుండా కుట్టాను. మనం ఎక్కడైతే కుట్టు స్టార్ట్ చేసామో ఫ్రిల్స్ అక్కడ మనకు కనిపిస్తుంది కదా, దానికి స్ట్రైట్గానే మళ్ళీ మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఒకసారి హ్యాండ్ లెంత్ ఎంత కావాలనేది మనం చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది కదా. అప్పుడు మనకి ఏమైనా ఎక్స్ట్రా వస్తే ఇక్కడ ఒక కుచ్చు, అక్కడ ఇటు సైడ్ ఒక కుచ్చు, అటు సైడ్ ఒక కుచ్చు పెట్టేసుకున్నామంటే క్లాత్ అనేది అడ్జస్ట్ అయిపోద్ది. ప్రాబ్లం అయితే ఏం లేనే లేదు. స్టార్టింగ్లో నాకు భయం వేసేది, ఎక్కువ వస్తాయో తక్కువ వస్తుందో ఏమవుతుందో అని. ఇదిగోండి ఇలా చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోద్ది అన్నమాట. నేను రాసి చూపిస్తాను కదా. ఇప్పుడు మనకు ఉన్న క్లాత్ 16 ఇంచెస్ వచ్చింది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 10.
కుచ్చులు పెట్టాక 16 ఇంచెస్ వచ్చిందనమాట. హ్యాండ్ వచ్చేసి 10 ఇంచెస్, ఇటు 2 ఇంచెస్ ఖర్చు కోసం అటు 2 ఇంచెస్ ఖర్చు కోసం పెడితే 14 ఇంచెస్ కదండి. మనకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది. అందుకోసం ఒక కుట్టు ఫ్రంట్కి వేసాను ఎక్స్ట్రాగా. ఇప్పుడు ఒక కుట్టు బ్యాక్ సైడ్ వేస్తున్నాను. బ్యాక్ సైడ్ అంటే బ్యాక్కి తిప్పి కాదండి, ఆ పక్కనే వేస్తున్నాను. మనము ఇది కుట్టేటప్పుడు ఇది హ్యాండ్ ఫ్యాబ్రిక్ కిందన బెల్ట్ కోసం తీసుకున్నాను. బెల్ట్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే రాంగ్ సైడ్ నుంచి జాయిన్ చేయండి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్కి మనకి కనిపిస్తుంది కదా ఎలా కుడుతున్నాము ఏంటి ఫినిషింగ్ అనేది నీట్గా రావాలంటే బ్యాక్ సైడ్ నుంచి మనం ఫస్ట్ కుడితే ఫ్రంట్ సైడ్కి తిరుగుతుంది అనమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ కుట్టేసాం కదా, దాన్ని తిప్పితే అది ఫ్రంట్ సైడ్కి అవుతుంది కదా. దాన్ని తిప్పాను, ఇప్పుడు అది ఫ్రంట్ సైడ్కి వచ్చింది. నేను ఏ బక్రం యూస్ చేయట్లేదు. యాక్చువల్గా అయితే దీనికి బక్రం యూస్ చేస్తే స్టాండర్డ్గా స్టిఫ్గా ఉంటుంది, కానీ నేను యూస్ చేయట్లేదు. దాన్నే 3 ఫోల్డింగ్స్ చేశాను. 3 ఫోల్డింగ్స్ చేసి కుట్టు వేసేసుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు పైకి వచ్చింది కదా. పైకి రావడం వల్ల కుట్టు మనం ఎలా వేస్తున్నాము, ఖర్చులన్నీ కరెక్ట్గా వస్తున్నాయా లేదా అనేది మనకు తెలుస్తుంది. అంతా కరెక్ట్గా వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు టాప్ స్టిచ్ అయిపోయింది కదా, కిందను కూడా ఒక స్టిచ్ వేసేసుకున్నారనుకో నీట్గా బెల్ట్ వేసినట్టుగానే కనిపిస్తుంది. అది స్టిఫ్ అయిపోద్ది అనమాట. ఇంకొక సైడ్ కూడా మీరు అలాగే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టండి, నడుం దగ్గర అనమాట. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రాంగ్ సైడ్ ఉండాలి, బాడీ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ ఉంది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రాంగ్ సైడ్ ఉండాలి. ఇలా కుట్టుకున్నట్టుగా నేను చెప్పినట్టుగా మీరు కుడితే మీకు ఖర్చులు అనేవి ఎక్కడ కనిపించవు. స్టమక్ దగ్గర గుచ్చుకున్నట్టు కూడా మీకు ఉండదు. చెప్పాను కదా సాగిపోయిందని, మనం కరెక్ట్గా తీసుకున్నాను కానీ అది సాగిపోయింది క్లాత్. కుచ్చులు పెట్టట్లేదు కానీ క్లాత్నే కొంచెం లూజ్ చేసి కుడుతున్నాను. పైన నడుం దగ్గర కుట్టేశాను కదా. ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి కిందన ఫ్రిల్స్ పెట్టుకుంటామని కట్ చేశాను నేను 8 ఇంచెస్కి. మీరు కటింగ్ వీడియో చూసినట్టుగా అయితే మీకు తెలుస్తుంది. కటింగ్ వీడియో మీకు ఈజీగా ఉండాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఫ్రిల్స్కి వచ్చేసి చాలా జాయింట్సే పడ్డాయండి, చూసారు కదా. ఆ జాయింట్స్ అన్నీ ఆ పీసెస్ అన్నీ జాయింట్ చేసుకున్నాను. ఒక్కొక్క దానికి 2 కుట్లు వేసాను. ఫ్రంట్ పార్ట్ పీసెస్ అన్నీ ఫ్రంట్ పార్ట్కి పెట్టాను, బ్యాక్ పార్ట్ పీసెస్ అన్నీ బ్యాక్ పార్ట్కి. ఎన్ని పీసెస్ కట్ చేసాను అలా ఒక్కొక్కటి 2 కట్ చేస్తాం కదా, అలా రెండింటిని ఒకటి బ్యాక్కి ఒకటి ఫ్రంట్కి అని డివైడ్ చేసేసి దేనికి దానికే పెట్టేసి ఫ్రంట్వన్నీ ఒకసారి కుచ్చులు కుట్టేశాను అనమాట. జాయిన్ చేసి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ది కుట్టేశాను. మళ్ళీ అలాగే ఇంకొకసారి జాయింట్లన్నీ బ్యాక్ దానికి జాయిన్ చేసి అప్పుడు బ్యాక్ దానికి అటాచ్ చేశాను అనమాట. ఫ్రిల్స్ చాలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది. రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ వేసుకుంటే. అంబ్రెల్లా అయినా పెట్టుకోవచ్చు, అంబ్రెల్లా రాదు అనుకునే వాళ్ళు ఫ్రిల్స్ పెట్టి ఫ్రిల్స్ అయినా కుట్టేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. అంబ్రెల్లా కూడా ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది. నేను అంబ్రెల్లా ఎలా కట్ చేసుకోవాలి ఈజీగా అన్నది వీడియో పెట్టాను. ఈ వీడియోలో కూడా అంబ్రెల్లా కట్ చేసుకోవడం అనేది ఉంటుంది కటింగ్ వీడియోలో, ఒకసారి చెక్ చేయండి. ఈ ఫ్రిల్స్ పెట్టడానికి నాకు ఆల్మోస్ట్ అరగంటకి ఎక్కువే పట్టింది అనుకుంటాను. చిన్న చిన్న ఫ్రిల్స్ అన్నీ జాయిన్ చేసుకొని రావాలి, చాలా టైం పట్టిందండి. శారీ మొత్తం యూస్ చేసి కుట్టేశాను. దీనికి పైటంచు ఏం రాలేదు, అంతా ఒకటే వచ్చింది. ఓన్లీ బ్లౌజ్ పార్ట్ మాత్రమే తీసేసి మిగిలిందంతా
ఫ్రిల్స్ కోసమే పెట్టాను. అంటే డ్రెస్ పోగా మిగిలిందంతా ఫ్రిల్స్కి పెట్టాను. చిన్న క్లాత్ కూడా ఎక్కడ వేస్ట్ అవనివ్వలేదు. ఇగోండి ఆ చిన్న పీసే మిగిలింది. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేసాం కదా, ఖర్చులు అనేవి పైకి ఉండాలండి. ఒక కుట్టు వేసుకుంటే ఇలాంటి వాటికి సరిపోదు, 2 వేయాలి. ఖర్చులు అనేవి పైకి ఉండేలా చూసుకొని కుట్టు అనేది వేయాలి. ఇది అయితే ఈజీగా కనిపిస్తుంది మనకి ఖర్చులు పైకి వచ్చాయా లేదా అనేది. పైన కుట్టు వేసేసాక ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట. ఇది లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. ఇది బ్యాక్ సైడ్ కదా, లైనింగ్లన్నీ ఫ్యాబ్రిక్స్ అన్నీ వెనక్కి అనేసుకొని మనం ఫ్రంట్ జాయింట్ చేసాం కదా, అది కూడా ఇటు సైడ్ పెట్టేసుకొని దాని మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసి లైనింగ్ సైడ్ లైనింగ్ అటాచ్ చేయాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ ఎలా అటాచ్ చేసామో అలాగా. లైనింగ్ చిన్నది ఎక్కువైనట్టుగా ఉంది, అందుకోసమే ఫ్రిల్స్ పెట్టేశాను కట్ చేయడం ఎందుకని. ఇప్పుడు మీరు ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది అది ఎలా వచ్చింది అన్నది. 2 స్టిచ్లు వేసుకుంటున్నాను. వీడియోని 1-2 సార్లు చూడండి, చెప్పింది 1-2 సార్లు వినండి, అర్థమవుతుందండి. ఫ్రంట్ బ్యాక్ మీకు ఒకేలా ఉంటుంది. ఇది ఫ్రంట్ సైడ్, అది బ్యాక్ సైడ్. మీకు ఎక్కడ గుచ్చుకోవడం కానీ ఏమీ ఉండదండి. ఇది కిందన క్రాస్ పీస్లు ఎలా జాయిన్ చేసుకోవాలన్నది. లైనింగ్కి కొద్దిగా ఫ్యాబ్రిక్ అనేది సరిపోలేదు. సరిపోకపోతే మనం ఎటు సైడ్ అయితే పీస్ కట్ చేసామో ఎక్కువ క్లాత్ అనేది ఈ చివరికి వస్తుంది, తక్కువ క్లాత్ అనేది మిడిల్లోకి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఎందుకంటే ఎడ్జెస్కి ఎక్కువ కావాలి కదా, ఎడ్జెస్కి ఎక్కువ క్లాత్ పెట్టేసి కుట్టేయండి. చిన్నది ఏమైనా ఎక్స్ట్రా ఉంటే మనకు ట్రిమ్ చేసేసుకోండి, సరిపోతుంది. చివర్లంతా కుట్టు వేసుకొని వచ్చేయండి, ఎడ్జెస్ అంతా. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మీరు ఎడ్జెస్ కుట్టేసేయండి, ఫోల్డ్ చేసేయడమే కదా, నేను చూపించట్లేదు. సైడ్ జాయింట్స్ ఇవి ఏ డ్రెస్కైనా సరే ఎలా అయితే సైడ్ జాయింట్ చేసుకుంటారో అలాగే సైడ్ జాయింట్లు చేసేసుకోండి. ఖర్చులు అనేవి పైకి ఉండాలి. ఫస్ట్ చివర అంటే ఎడ్జ్లో ఒక కుట్టు అన్నది వేయాలి. నడుం వరకు కుట్టేసేసాక కొంచెం కిందకు వచ్చి నడుం కంటే ఒక 1 ఇంచ్ కిందకి రావాలి నడుం కుట్టు కంటే. ఇది ఏంటంటే ఎంత లావుగా ఉన్నాయి, ఎక్కువ అయిపోయిందనమాట. సదురుకోవడమే సరిపోతుంది. ఒకసారి మనం నీట్గా పెట్టలేదు అనుకోండి, ఏమవుతుందంటే ఈ ఫ్రాక్ అనేది మిడిల్లోకి కుట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ కుట్లన్నీ ఇప్పాలి. ఇప్పుడు లైనింగ్ని సైడ్ చేసేయండి. కొంచెం దూరం వచ్చాక లైనింగ్ని సైడ్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి కుట్టేసేయండి. వీడియో కట్ అయిపోయింది. లైనింగ్ని సైడ్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి కుట్టేయాలి. మళ్ళీ సెకండ్ టైం కుట్టు వేసుకునేటప్పుడు నడుం వరకు వచ్చాం కదా, నడుం నుంచి కొంచెం కిందకి వచ్చాక మెయిన్ ఫ్యాబ్రిక్ని సైడ్ లోపల తోసేయండి. లోపల తోసేసి లైనింగ్కి మాత్రం కుట్టు వేయండి. ఇలా మనం కుట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనం లైనింగ్ కొద్దిగా తీసుకుంటాం, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ తీసుకుంటాం, ఫ్లేయర్ కనిపిస్తుంది నీట్గా. దేనికి అది సపరేట్గా ఉంటే ఫ్లేయర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. లైనింగే పెట్టండి, మెయిన్ ఫ్యాబ్రికే పెట్టండి. 1-2 సార్లు చెక్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. అటు సైడ్ ఎలా అయితే కుట్టామో ఇటు సైడ్ కూడా అలాగే జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసేసాక
మన మెజర్మెంట్స్ ఎంత అయితే ఉన్నాయో అవి చెక్ చేయండి. ఎంత వచ్చింది? 17 ఇంచెస్ వచ్చింది. మనకి 16 రావాలి అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. అక్కడ 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచ్ అనమాట పెట్టుకుంటే సరిపోద్ది. హ్యాండ్ వచ్చేసి 5 ఇంచెస్. మీకు ఎంత ఉంటే అంత మార్క్ చేసుకుంటే సరిపోద్ది. చెస్ట్ దగ్గర ఎంత ఉంది చెస్ట్ అనేది కొలుచుకొని దాన్ని బట్టి కుట్టండి. ఇది చెస్ట్ లూజ్ వచ్చేసి 32, నడుము వచ్చేసి 28 అండి. 28 అంటే సగం రావాలి. సగం అంటే 14 ఎక్కడికి వస్తుందో చూసుకోవాలి. చూసాక అది ఎంత ఎక్స్ట్రా ఉంది? 1.5 ఎక్స్ట్రా ఉంది. 1.5ని హాఫ్ చేయండి, 30 ఇంచ్ అవుతుంది. 30 ఇంచ్ కుట్టేసి సైడ్కి ఇంకా లాగేయడం అంతే. ఇటు సైడ్ కూడా అలాగే కుట్టేసుకోండి. కరెక్ట్గా సరిపోద్దండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను చెప్పిన దాంట్లో మీరు ఫాలో అయినట్టయితే మీరు మంచి మంచి బ్లౌజెస్, మంచి మంచి డ్రెస్సెస్ కుట్టుకోవచ్చు. యూట్యూబ్ చూసే నేను అన్నీ నేర్చుకున్నాను. సో నాలాగా వేరే వాళ్ళు నేర్చుకోవాలని చెప్పేసి నా ఈ ప్రయత్నం అన్నమాట. నేను ఈ మాట 2-3 వీడియోస్లో చెప్పాను. ఎందుకంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ వీడియో చూస్తారో లేదో మనకు తెలియదు కదా, అందుకోసమే. సైడ్కి ఇంకా 2-3 కుట్లు వేసేయండి, ప్లేస్ ఉంది కదా. ఓకేనండి. ఇంకా మీకు ఎలాంటి మోడల్స్ కావాలి, నా వీడియోస్ అర్థమవుతున్నాయా లేదా అవన్నీ చెప్పండి. ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చింది, నాకు సూపర్గా నచ్చింది. ఇదిగోండి, చాలా పఫీ ఉందన్నమాట. అసలు మెషిన్ మీద సరిపోలేదు అది. కిందను కూడా అంచులు కుట్టేశాను. ఫైనల్ లుక్ అయితే ఇది. కొంచెం ఫోన్ తిప్పేసి చూసుకోండి, ఫుల్ ఫ్లేర్ వచ్చింది. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ఏమైనా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.